మీరు డాకిని చేస్తటారు నాకు తెలిసి. అంటే వీళ్ళకి పిల్లలు పుట్టాలనగా పిల్లలు పుడతారు అనుకుంటా. ఏ సాధన చేస్తాము అనేది రహస్యం అండి. ఫస్టే చెప్పినాను. సాధన అయితే చేస్తారు. సాధన చేయకుండా ముందు ఇట్లా కూర్చోకపోతే కర్ణపిశాచి సాధనలు, పిశాచుల సాధనలు మేము చెయ్యము. ఎందుకనంటే భగవంతుడు చేస్తారు. భగవంతుడు ఉన్న కాడ పిశాచులు ఉండే, పిశాచులు ఉన్న కాడ భగవంతుడు ఉన్నాడు. కరెక్ట్గా పిశాచి సాధన చేసేటోళ్ళను లేదా ఈ పేర్లు చెప్పేటోళ్ళను పూజ చేయమనండి, కూర్చొని ఒక హవన్ చేయమనండి, చేయరు వాళ్ళు. సరే, ఇప్పుడు మీరు తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పేసి మీరే చెప్పడం జరిగింది. అంటే ఎక్కువ నేను మాట్లాడితే బాగోదేమని చెప్పేసి నేను మాట్లాడలేదు. సో అంటే నేను మీకు ఒక నంబర్ కూడా ఇస్తా. ఇంతకుముందు ముందు నేను కాల్ చేసినప్పుడు, ఇంతకుముందు ఈ కాల్కి ముందు మనం ప్రీవియస్ ఒక కాల్ చేసినాం కదా, సో వాళ్ళకి గురించి కూడా వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తా. సో వాళ్ళకు మాత్రం అయ్యారంటే సో నేను మీ పాదాభివందనం చేస్తా. షూర్. ఓకే. అంటే ఇప్పుడు ఏమైంది అని అంటే, కొంతమంది వచ్చి నా దగ్గరికి వాళ్ళకు గర్భసంచి కూడా లేదు. సో మేము క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాం బిఫోర్ దే కమ్ టు మీ. నాకు కొన్ని రిపోర్ట్స్ తీసుకొని అంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. బిఫోర్ దే కమ్ గర్భసంచి లేకుండా వచ్చి మిమ్మల్ని పిల్లలు ఎట్లా మీకు తెలిసిపోతుందేమో కదా, తెలియదా? ఎంత తెలిసినా ఏం చేసినా కానీ సైంటిఫిక్గా ఒక ప్రూఫ్ ఉంటే బాగుంటుంది కదా. ఓకే, దెన్ వీ కెన్ డూ. ఇప్పుడు మీరు ఏదైనా డాక్టర్కి వెళ్తారండి, 100% అష్యూరెన్స్ ఇస్తారా? ఏదైనా డాక్టర్ పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా కాల్ చేయొచ్చు, బట్ సైంటిఫికల్గా వాళ్ళు రిపోర్ట్ తీసుకొని ఉండాలి. అంటే రీసెంట్ రిపోర్ట్, నాకు కాల్ చేసే ముందే రిపోర్ట్. సరే, మీ నంబర్ నేను స్క్రీన్ మీద వేయొచ్చండి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, డాక్టర్ కూడా 100% గ్యారంటీ ఇవ్వడు, ఏ ఇంజనీర్ ఇవ్వడు. మీరు చేసే ఇంటర్వ్యూ కూడా ప్రతి ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుందని మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? లేదు. ఏదైనా హాస్పిటల్కి వెళ్దాం, ఏదైనా డాక్టర్ ప్రాణానికి గ్యారంటీ ఇవ్వగలుగుతాడా? వీ విల్ డూ అవర్ బెస్ట్. ఓకే. అంటే మీరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు, ఎవ్వరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. నేనే కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఈ మధ్య ఫేస్ అయినాయి కొన్ని ఇష్యూస్. సరే, ఇప్పటి వరకు పిల్లలు పుట్టిరు అది ఎందుకండి? ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదందరికి నేను లిస్ట్ అందరు ఇవ్వమంటే ఇస్తాను, కానీ నేను ప్రూవ్ చేసుకోవడానికి లేను. ఇట్స్ ఎనఫ్, వన్ ఈజ్ ఎనఫ్. నేను ప్రూవ్ లేకున్నా మేము ఉంటాం, నిజమా కాదని చెప్పండి. మీరు తెలుసుకోండి, చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను ప్రూవ్ చేసుకోవాలి, జనాలు నా దగ్గర రావాలని నేను కోరుకుంటలేను. నాకు వద్దు కూడా. ఓకే, నా దగ్గర రావద్దు అని చెప్తున్నాను క్లియర్గా. మీకే మా దగ్గరికి రావద్దు.